ఇవాళ ఉన్న స్థాయిలో జనం రాలా. అంటే మీ అర్థం ఏమిటి? మీరు ఎంత అణిచివేయాలనుకుంటే అంత అద్భుతంగా జనంలో జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్నాడనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం మీకు లేదు. మీకంటే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఒకవేళ ఉన్నా మన చిట్టినాయుడు పోగొడుతున్నాడు. సింపుల్. అర్థం చేసుకోండి. చేసుకోకపోతే మీ కర్మ, మాకేం అభ్యంతరం లేదు. జైల్లో పెడితే జైల్లో ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాచబాట వేస్తున్నది మీరే. ఏమైనా నాకు అర్థం కాలే. 2000 మంది పోలీసులా? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే 2000 మంది పోలీసులా? వాళ్ళ టిఫిన్ ఖర్చులు, భోజనం ఖర్చులు, ఎన్ని? ఎంత అవసరమా? కందకాలు తవ్వటమా? జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు వేయటమా? ఏంది ఇది? చిత్రంగా లేదు? నేను చెబుతున్నాను కదా, మీరు ఆలోచించండి. చిత్రంగా లేదు? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11, ఆఫ్టర్ ఆల్ 11, ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యేకి ఆఫ్టర్ 11 ఇవన్నీ ఎందుకయ్యా? నాకు అర్థం కాలేదు. అంటే ఆఫ్టర్ ఆల్ కాదని, ఆయన ఒక అద్భుతమైన నాయకుడని నిరూపించేశారు. అయిపోయా కేసు. 1 ఇయర్లోనే అయిపోయింది. 4 సంవత్సరాలకు ఆగాల్సిన అవసరంలా. 1 ఇయర్లోనే మీరు అద్భుతమైన నాయకుడు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయనకు 11 సీట్లు వచ్చినంత మాత్రాన ఆయన చిన్న నాయకుడు కాదు. మేము స్పెషల్ దాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వకపోయినా ఆయన ఒక అద్భుతమైన స్వరూపం కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడు అని మీరే నిరూపించేశారు కదా. కందకాలు దొవ్వి 2000 మంది పోలీసులను పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేసి జనం రాకోకుండా ఉండారని పోటీ పడి చివరికేమో జనం వచ్చారు, నిరూపణ అవుతుంది. అంత కర్మ మాకేమీ పట్టలేదు. ఏమని అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాకు తెలియకూడతా. జనం వచ్చారా రాదా అది పక్కన పెడదాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంత కట్టడి చేసినా జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం? కందకాలు తోవినా? నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. మేము విజువల్స్ని మార్ఫింగ్ చేసో మరొకటి చేసేటటువంటి నీచమైన స్థాయికి దిగజారవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, రాదు కూడా. హోంమంత్రి గారు చెప్తారు, చిట్టినాయుడు గారు చెప్తాడు, పెద్దనాయుడు గారు చెప్తారు. మీరు కనుక్కోండి ఏమన్నా ఫోన్ చేసి. యువర్ ఆల్ జర్నలిస్టులు కదా, మీ తోటి జర్నలిస్టులు ఉంటారు కదా, కనుక్కోండి జనం వచ్చారు రాలేదా. అరే చూశారు కదా, లాఠీ చార్జ్ చేశారా కదా. జనం రాకపోతే లాఠీ చార్జ్ ఏం చేశారబ్బా? జనం రాకపోతే, అమ్మా హోంమంత్రి గారు, జనం రాకపోతే లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? జనం రాకపోతే ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడుతున్నాడు. ఏమండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికాడ మీరు 100 మందికే మేము పర్మిషన్ ఇచ్చాం కదా, ఏ బహిరంగ సభలాగా ఎందుకు వచ్చారంటున్నాడు ఆయనే. నేనేం చెప్పవసలా. లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? ఆయన ఎందుకు మాట్లాడాడు చెప్పానండి. ఎందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు మీ దుంపదేగా. జనం వస్తున్నారు స్వామి, మేమేమి అసలు వాళ్ళని పిలవట్లేదు. పూర్వం మా ఎన్నికలప్పుడో లేకపోతే అంతకుముందు ఇంకోసారి కాస్త టిఫిన్లను లేకపోతే ఇది ఆటోలను ఏర్పాటు చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఏమీ లేవు. టిఫిన్లకు అడిగిన వాళ్ళు లేదు, ఆటోలు పెట్టమన్నోళ్ళు లేదు, స్కూటర్లు వేసుకుని సైకిల్ వేసుకుని బలబలబల వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? మీరు వద్దంటున్నారు కాబట్టి వస్తున్నారు వాళ్ళు, అంతే సింపుల్. మమ్మల్ని ఏమీ అడక్కోకుండా వచ్చేస్తున్నారు. నేను సత్యనపల్లి చూసా కదా, సత్యనపల్లిలో ప్రతి ఊరు పోలీసులు పంపించారు. అప్పుడు దాకా కొంతమంది తెలియదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని. ఏంది అబ్బాయి మన ఊరు వచ్చారు పోలీసులు అంటే, లేదు జగన్ వస్తున్నాడంట. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు అబ్బాయి? మనం వెళ్ళబడదంట. వీళ్ళు ఎవడో చెప్పడానికి పదంట వెళ్దామని అప్పుడు బయలుదేరారు. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. పోలీసులు వాళ్ళు ఉంటూ ఊరెళ్ళి వాళ్ళు లేపారు. అప్పుడు ఊళ్ళు బయలుదేరి వచ్చినాయి. నాకు తెలుసు కదా సత్యనపల్లి ఇది జరిగింది. ఇవాళ మీరు పోలీసులు అంతమంది పెట్టిన తర్వాత ఎందుకు ఇంతమంది పోలీసులు పెట్టారని తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని కనిపెట్టి వాళ్ళు తండోపతండాలుగా స్కూటర్లు వేసుకుని సైకిళ్ళు వేసుకుని నడుచుకుని వచ్చేస్తుంటే జనమేం రావట్లేదని మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. జనమేమి రాకపోతే ఎందుకు ఈ ఆర్భాటాలని ఎందుకు చేశారయ్యా చెప్పండి స్వామి అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం కాస్త కనుక్కొని చెప్పండి హోంమంత్రి గారు. అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు జనం లేకుండా? చేసుకోమని ఎవడన్నా మొన్న కూడా డ్రోన్ షో చేసుకున్నారు కదా.
చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఇప్పుడు ఆయన తోక